మావోయిస్టు పార్టీ మార్చి 31, 2026 ఆపరేషన్ కగార్తో ముగిసింది. దాదాపు ఇక మావోయిస్టు పార్టీ అంతమైంది అనేటువంటి వాదనలు అటు కేంద్ర బలగాల నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి వచ్చిన మాటలు. ఇక మావోయిస్టులు అంతమయ్యారు, మావోయిజం అంతమైంది, మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఆవిర్భవించబోతుంది అని అమిత్ షా ఎన్నో కలలు అన్నాడు. అయినా సరే మార్చి 31, 2026 తర్వాత కూడా మావోయిస్టులు బ్రతికే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది మావోయిస్టులు బ్రతికే ఉన్నారు. అట్లాగే మిసిన్ బెస్రా కేంద్ర కమిటీ సభ్యుడు బ్రతికే ఉన్నాడు. అట్లాగే గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా వందల సంఖ్యలో మావోయిస్టులు భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఉన్నా కూడా మావోయిస్టు రహిత భారతదేశంగా ఎలా మారుతుంది? మావోయిజం అంతమవుతుందా? మావోయిస్టులందరూ మరణించినా కూడా మావోయిజం అంతమవుతుందా? ఈరోజు మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఇచ్చినటువంటి అనాలిసిస్ మీ ముందు తీసుకొస్తున్నాం. మావోయిస్టు పార్టీని వదిలి వెళ్ళిన వారంతా పనికిరాని చెత్త. మావోయిజం అంతం కాలేదు. ఇది నేనంటున్న మాట కాదు. మావోయిస్టు సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్ జీ చెప్తున్నటువంటి మాటలు ఏంటి? మావోయిస్టు మరి ప్రభాత్ ఎవరు? అలియాస్ మాస్టర్ జీ ఎవరు? ఎందుకు మావోయిజం మీద మాట్లాడుతున్నాడు? అసలు మావోయిజం అంటే ఏంటి? అది మావోయిజం అంతమవుతుందా? ఒకసారి ఆయన మాటల్లో ఏం మాట్లాడిండో మీ ముందు తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మావోయిస్టుల నిర్మూలన జరగలేదని, మావోయిస్టు ముక్త్ భారత్ లక్ష్యం కేవలం ప్రచార ఆర్భాటమే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అని సిపిఐ మావోయిస్టు మాజీ పొలిట్ బ్యూరో మెంబర్, మాజీ కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్ జీ సంచలన వ్యాఖ్యలు చేసిర్రు. 88 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనది. ఆ 88 ఏళ్ల వయసులో సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించి 2020 సంవత్సరంలో ఆయన విడుదలయ్యిండు. ప్రస్తుతమైన లీగల్గా తన ఇంట్లోనే ఉంటున్నాడు. మావోయిజాన్ని, మావోయిస్టు పార్టీని లొంగిపోయినటువంటి మావోయిస్టులను ఉద్దేశించి తను కొన్ని వ్యాఖ్యలు చేసిండు. బీహార్లోని గయా జిల్లాకు చెందిన ప్రభాత్ సమరభూమి యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడిండు. ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనలు, పార్టీలో జరిగిన లొంగుబాట్లను, ప్రభుత్వ యుద్ధ వ్యూహాలను తీవ్రంగా విమర్శించిండు. గణపతిలాగే వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసేటువంటి ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్ జీ ఆయన వృద్ధాప్యం తెచ్చిన అనారోగ్యం మూలంగా మానసిక సంతులనం కోల్పోయినట్లు కనిపించారు. ఇప్పటికే 13 లక్షల గెరిల్లా సైన్యం దేశవ్యాప్తంగా ఉందని చెప్పడం తదితర తీవ్ర వ్యాఖ్యలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. అయితే అవి తప్ప సమకాలీన అంశాలను ఆయన స్పష్టతతో మావోయిస్టు సిద్ధాంతానికి, దీర్ఘకాలిక సాయుధ పోరాట పందాకు కట్టుబడి మాట్లాడరు. మరి ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడిండు, ఎట్లాంటి అంశాలను మన ముందుకు తీసుకొచ్చిండు, ఆ అంశాలలో విశ్వసనీయత ఎంత ఉంది, నిజం ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది ఒకసారి మనం చూద్దాం. ప్రభుత్వం చేస్తున్న యుద్ధం మావోయిస్టులపై కాదని, అది అడవిలో ఖనిజ సంపదపై అని ప్రభాత్ కుమార్ ఆరోపించిండు. అడవిలో బొగ్గు, ఇనుము, బాక్సైట్ నిక్షేపాలు, విలువైనటువంటి నిక్షేపాలు ఆదాని, అంబానీ వంటి వారి పెద్ద సంస్థలకు కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం అసలు అజెండా అదే. కానీ మీదికి మావోయిస్టులపై యుద్ధం చేస్తున్నట్టు ఉంది. కానీ అసలు లక్ష్యం ఏంది? ఖనిజ సంపదను దోసుకుపోయి ఆదాని, అంబానీకి ఇవ్వడమే కేంద్ర ప్రభుత్వం యొక్క, బీజేపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని ప్రభాత్ కుమార్ చెప్పిండు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు సూచనల మేరకే భారత ప్రభుత్వం పనిచేస్తుందని ఇజ్రాయెల్ దేశం నుండి అత్యధిక డ్రోన్లు, ఏఐ నిఘా పరికరాలను తెప్పించి ఆదివాసీ గ్రామాలపై మావోయిస్టులపై ప్రయోగిస్తున్నారని ఆరోపించాడు. ప్రభుత్వం వేస్తున్నటువంటి రోడ్లు ఆదివాసుల కోసం కాదు, ఆ అడవులలో ఉండేటువంటి సహజ సంపదను తరలించుకుపోవడం కోసం, దొంగలించుకుపోవడం కోసమే రోడ్లు వేస్తుర్రు. నిజంగా ఆదివాసుల డెవలప్మెంట్ కోసం రోడ్లు వేయడం లేదని చెప్పిండు. అంటే కార్పొరేట్ కంపెనీలకు ఆ సహజ సంపదను దోచుకుపోవడం కోసం, వాహనాలలో తరలించడం కోసమే రోడ్డు మార్గాలు అడవులలో వేస్తున్నారు. ఇది ఆదివాసుల మీద ప్రేమ కాదని ప్రభాత్ కుమార్ చెప్తున్నాడు. మావోయిస్టులు హింసను ప్రేమిస్తారనే వాదనను ప్రభాత్ ఖండించారు. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే
రైతుల భూములను లాక్కుంటుంటే మౌనంగా ఉండడం చేతకానితనం అవుతుందని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థ పాలకుల చేతుల్లో ఉందని, సామాన్య ఆదివాసీలకు అక్కడ న్యాయం జరగడం లేదు. అందుకే ప్రజా కోర్టులు సాయుధ ప్రతిఘటన తప్పనిసరి అయిందన్నారు. ప్రభుత్వం హింసను ఆపితే తాము కూడా శాంతికి సిద్ధమేనని, కానీ వారు దాడులు చేస్తున్నప్పుడు తాము ఎదురు దాడి చేయడం సహజమే. అంటే సాయుధ పోరాటమే పందానే కరెక్టు. వారికి అక్కడ కోర్టులు, న్యాయం, పోలీసులు జరగదు. వీళ్ళంతా కూడా కార్పొరేటు వ్యవస్థ వైపే నిలబడతారు. కాబట్టి ఈ ఆదివాసులకు వాళ్ళకు అనుకూలంగా అండగా నిలబడేది కేవలం మావోయిస్టులు, మావోయిజమే. కాబట్టి పోలీసుల నుండి వ్యతిరేకత, పోలీసుల నుండి దాడులు వచ్చినప్పుడు మేము ప్రతిదాడి చేస్తామని చెప్పి, ప్రతిదాడి చేయడమే లక్ష్యం కాదు, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి దాడులకు ప్రతిదాడి చేస్తామని ప్రభాత్ కుమార్ చెబుతున్నాడు. ఏ స్థాయి నేత మరణించినా కూడా మావోయిస్టు పార్టీలో ఉద్యమం ఆగదు అని చెబుతున్నాడు. దీనికి ఉదాహరణగా మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోతే ఉద్యమం ఆగిందా? అంతకుముందు కిషన్జీ చనిపోతే ఉద్యమం ఆగిందా? మొన్న కేంద్ర కమిటీ కార్యదర్శిగా, అప్రకటిత కార్యదర్శిగా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోతే ఉద్యమం ఆగిందా? ప్రస్తుతానికి కూడా ఉద్యమం కొనసాగుతుంది అని తన మాటల్లో వ్యక్తపరుస్తున్నాడు. పార్టీలో ప్రతి సభ్యుడు ఒక సైనికుడేనని, ఒక నాయకుడు మరణిస్తే తదుపరి నాయకత్వం వెంటనే బాధ్యతలు తీసుకునేలా వ్యవస్థ ఉంటుందని చెప్పారు. పార్టీలో 5 ప్రాంతీయ బ్యూరోలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు పార్టీ చిన్నాభిన్నం కాలేదని స్పష్టం చేశారు. తుపాకులు కేవలం సాధనాలేనని, ప్రజల చైతన్యమే తమ అసలైన ఆయుధాలని, అసలైన బలమని, దోపిడీ ఉన్నంత కాలం మావోయిజం రూపం మారుతుందే తప్ప అంతం కాదని ఆయన స్పష్టం వ్యక్తం చేసిండు. ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంకా అనేక రకాల అంశాలను మాట్లాడుతూ అమిత్ షా 2026 డెడ్ లైన్ అంతా బూటకమే అని చెప్తున్నాడు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 వరకు దేశంలో సాయుధ మావోయిస్టు పార్టీని అంతం చేస్తానని చేసిన ప్రకటనను ప్రభాత్ కుమార్ ఒక మానసిక యుద్ధంగా అభివర్ణించిండు. ప్రభుత్వం ఒకవైపు విజయం సాధించామని చెబుతూనే మరోవైపు అడవుల్లో ఎన్నడూ లేనంత బలగాలను పెంచుతోందని ఆయన ఎత్తి చూపారు. కేవలం ఛత్తీస్గఢ్, బస్తర్ అడవుల్లోనే 2 లక్షలకు పైగా భద్రతా బలగాలను ఎందుకు మోహరించారు అని ప్రశ్నించారు. ఇది ఉద్యమం బలహీన పడలేదనడానికి నిదర్శనమని వాదించారు. ఆపరేషన్ కగార్ను ఆయన ఆదివాసీల సొంత అడవుల నుండి తరిమివేసే చివరి దాడిగా పేర్కొన్నారు. కేవలం తుపాకులతో ఒక సిద్ధాంతాన్ని చంపలేరని, భావజాలం ప్రజా హృదయాల్లో ఉంటుందని చెప్పిండాను. అయితే ఇక్కడ ఇంకొకటి అంటే అగ్రనాయకత్వం అంతా కూడా ఒకవైపు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, ఇంకొక వైపు లొంగిపోతున్నారు. దాని మీద కూడా ఆయన మాట్లాడిండు. పార్టీలోని అగ్రనేతలైనటువంటి మల్లోజుల వేణుగోపాల్, అట్లాగే ఆశన్న లాంటి వాళ్ళు లొంగిపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టాడు. మానవ శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో వ్యర్థాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయడం, బయటకు పంపించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి వాళ్ళను కార్బన్ డైఆక్సైడ్తో పోల్చి చెప్పిండు ఆయన. కార్బన్ డైఆక్సైడ్ని మనం కడుపులో ఉంచుకోవాలి, ఆక్సిజన్ని పీల్చుకొని అది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పంపిస్తాం. కాబట్టి వీళ్ళు పనికిరాని, మావోయిస్టు పార్టీలో పనికిరానిగా ఉన్నారు కాబట్టి వాళ్ళను బయటికి పంపించిరు, వాళ్ళు బయటకు వచ్చిరు, వాళ్ళు వ్యర్థంతో సమానమని ప్రభాత్ కుమార్ చెబుతున్నాడు. లొంగిపోయిన వాళ్ళు విప్లవ పోరాట ఒత్తిడి తట్టుకోలేక భోగభాగ్యాలకు ఆశపడి వెళ్ళిన వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు. పార్టీ నిధులు, బంగారం అంతా కూడా ప్రజలవని లొంగిపోయేటప్పుడు పోలీసులకు ఇస్తే ప్రజాధనం తీసుకొచ్చి పోలీసులకు అప్పజెప్పడం ఏంటని, అదంతా కూడా ప్రజలధనం కాబట్టి ప్రజలకే చెందాలని ప్రభాత్ కుమార్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. పైగా పార్టీ మరింత శుద్ధి అయిందని అభిప్రాయపడ్డాడు. చెత్త అంతా పోయింది, వ్యర్థం అంతా పోయింది, కార్బన్ డైఆక్సైడ్ అంతా పోయింది. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళంతా నికార్సైనటువంటి మావోయిస్టులే మిగిలి ఉన్నారు. చెత్త, పనికిరాని చెత్త, కమిట్మెంట్ లేని మావోయిస్టులంతా కూడా లొంగిపోయారు, వాళ్ళంతా వ్యర్థాలతో సమానమని చెప్పాడు. 88 ఏళ్ల వయసులో తాను కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ సిద్ధాంతాన్ని వీడలేదని గుర్తు చేశారు. మొత్తం మీద మావోయిస్టు పార్టీ అంతం కాలేదనేటువంటిది మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్జీ చెప్తున్నటువంటి మాటలు. మరి చూద్దాం, రాబోయే కాలంలో మావోయిస్టు పార్టీ అంతమవుతుందా లేదా మళ్ళీ పురుడు పోసుకుంటుందా చూడాల్సింది. 1960 దశకం చివరిలో అంటే 1967, 70 పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం, బీహార్లోని రైతాంగ పోరాటాల ప్రభావంతో
విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులైండు ప్రభాత్ కుమార్. 1970లోనే ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తి స్థాయి కార్యకర్తగా అప్పటి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఎంసీసీలో చేరారు. బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిండు మాస్టర్జీ. 1955లో ఆయన తొలిసారిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైండు. 2024 పీపుల్స్ వార్, ఎంసీసీ గ్రూపులు విలీనమైనప్పుడు అప్పుడు కొత్త పార్టీ ఏర్పడింది, సిపిఐ మావోయిస్టు పార్టీగా. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడైండు. అత్యున్నత నియామక మండలి అయినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా 2024లో ఆయన బాధ్యతలు చేపట్టాడు. ప్రభాత్ కుమార్ను 2011 ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రత్యేక బలగాలు అరెస్టు చేశాయి. ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉంటే బలగాలు వెళ్లి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన సుమారు 13 నుంచి 14 ఏళ్ల పాటు వివిధ జైళ్లలో శిక్ష అనుభవించిండు. వయోభారం, అనారోగ్య కారణాల వల్ల అలాగే కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల 2020లో ఆయన జైలు నుంచి విడుదలయ్యిండు. ప్రభాత్ కుమార్ పార్టీలో గొప్ప సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందాడు. పార్టీ పత్రికలకు వ్యాసాలు రాయడం, క్యాడర్కు రాజకీయ తరగతులు బోధించడంలో ఆయన దిట్ట. అందుకే 88 ఏళ్ల వయసులో కూడా ఆయన మాటలకు పార్టీలో బయట ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.